ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు బుధవారం ఉదయం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఆయనకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా కార్యాలయానికి వెళ్తున్న డాక్టర్ శ్రీహరిరావుకు గంగమ్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. గంగమ్మ ఆశీస్సులతో డాక్టర్ శ్రీహరిరావు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మే మాసం 2వ వారం మంగళవారం నుండి మన జాతర కార్యక్రమం జరుగుతాయి. ఎంతో మహోత్సవంగా జరిపేటువంటి గంగ జాతరలో పాల్గొనడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో మామూలుగా ఆ దేవతని ప్రార్థించేవాళ్ళం, నాకు మంచి అవకాశం రావాలి, మంచి ఉన్నత స్థానం రావాలని కోరుకుంటే ఈరోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ మహాతల్లి దర్శనం భాగ్యం కలగటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మనం చూస్తే అందరం కూడా ఆరోగ్యాలు ఉండాలని చెప్పనేసి, అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజులుగా ఈ గంగమ్మ తల్లి యొక్క జాతరని మహోన్నతంగా మహోత్సవంగా జరుపుకున్నాం. రకరకాల వేషధారాలతోటి ఈ ప్రాంతం ప్రజలకి ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈరోజు మనం ఏమైతే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఈ గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం కూడా మన తిరుపతి వాసులు ఈ కార్యక్రమానికి పరిసరాలు ఉన్నటువంటి బంధువులు అయితేనేమి, ప్రజలైతేనేమి తండాలాగా వచ్చేసి ఆ గంగమ్మ ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అటువంటి ఆశీస్సులు పొందిన అవకాశం కలిగింది. నాకు మరొకసారి హృదయపూర్వక నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా నేను 7వ తారీఖున ఛార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్న సందర్భం కూడా రావటం, అది కూడా నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను. మనం చూస్తే ఈరోజు విజయవాడలో నేను నా ఆఫీస్కి ఎంటర్ అయ్యి ఈరోజు నుండి విధులు నిర్వహించేదానికోసంగా తిరుపతి నుండి బయలుదేరుతున్న సందర్భంగా ఇక్కడ రావటం కూడా నేను భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి నీకు అవకాశం కలిసిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. మన గోపీనాథ్ గారు అయితేనేమి, అన్నగారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ, సుబ్రహ్మణ్య అన్నగారు, రమణ, అదేవిధంగా రవి, మన ప్రభాకర్ గారు, అందరూ సుబ్రహ్మణ్యం అందరూ, సుబ్రహ్మణ్యం అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు.